నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో యాంకర్, యాక్ట్రెస్, రిలేషన్షిప్ కోచ్ డాక్టర్ సరస్వతి ప్రదీప్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? చాలా గమ్మత్తుగా ఉంది మీరు నన్ను ఇంట్రడ్యూస్ ఎన్ని రకాల ట్విస్ట్లు టర్న్లతో ఇంకా ఉన్నాయి, వాటిని కట్ చేసుకుంటూ వెళ్ళాను. అవును, మీరు ఇంకా సైకాలజీ డిపార్ట్మెంట్ డీల్ చేస్తారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎంతో చేస్తున్నారు. అవన్నీ కవర్ చేద్దాం ఇంటర్వ్యూలో. ఎన్నో మజిలీలు లైఫ్ లో, సో మెనీ స్టేషన్స్, ప్రతిదాన్ని క్రాస్ చేస్తూ ముందుకెళ్ళాలి. మేడం ముందుగా ప్రాపర్ ఎక్కడ, ఎలా ఇండస్ట్రీలో ఎంట్రీ, ఎలా మ్యారేజ్ ప్రదీప్ గారితో, ఫస్ట్ ఇక్కడి నుంచి వద్దాం. అసలు ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ అంటే మా పేరెంట్స్ది ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే. ఖమ్మం డిస్ట్రిక్ట్లోనే మా నాన్నగారు అక్కడే చదువు అంతా అయ్యింది. ఆయన బ్యాంకర్, హి వాజ్ అ బ్యాంకర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. దెన్ ఆయన అక్కడ బ్యాంక్లో చేరిన కొత్తలో ఖమ్మంలోనే ఎక్కువ కాలం ఉన్నాం. తర్వాత తెలంగాణ ఏరియాస్లోనే ఆయనకి ట్రాన్స్ఫర్స్ అవుతూ నిర్మల్, మహబూబాబాద్ అండ్ దెన్ హైదరాబాద్. అండ్ వెరీ యంగ్ ఏజ్, లైక్ ఎయిత్ క్లాస్లోనే మేము హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయాం. సో ప్రాపర్ అంటే హైదరాబాద్ అనే చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఖమ్మం అని అంటే ఖమ్మం పక్కాగా కాకుండా కృష్ణాకి ఖమ్మంకి బార్డర్, అది తిరువూరు అనేసి. కాబట్టి చాలా మంది అడుగుతారు, తెలంగాణ మీకు అది కనిపించదు కనిపించదు అంటే అది ఆ రెండిటి వల్ల మేబీ ఆ కృష్ణ బార్డర్ అక్కడి నుంచి వచ్చింది. ఇంట్లో మాట్లాడుకునే తీరు చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా, అలా ఆ రకంగా వచ్చింది. హైదరాబాదే ప్రాపర్ అని చెప్పాలి ఒక రకంగా, ఎందుకంటే ఇక్కడే మా నాన్నగారు బ్యాంకులో అంచెలంచెలుగా ఎదిగి ఎస్బిహెచ్లో డైరెక్టర్ ఆన్ ద బోర్డ్ చేసి, ఆయన చాలా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ, చాలా సర్వీస్ చేశారు బ్యాంక్కి. అండ్ చాలా లెర్న్డ్ పర్సన్ డాక్టర్ అనంతకృష్ణ గారు. డాక్టర్ ఎప్పుడయ్యారు? రిటైర్మెంట్ తర్వాత. అలా ఆ రకంగా. సో ఇన్స్పైరింగ్ అండ్ సపోర్టింగ్ పేరెంట్స్. నాకు ఇద్దరు తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు, చిన్న తమ్ముడు నాతో పాటే ఇక్కడ మేము చేసే వెంచర్స్లో తను కూడా అసోసియేట్ అయినాడు. హీస్ ఇన్ టు బ్రాండింగ్. సో దిస్ ఈస్ బేసికలీ మై ఫ్యామిలీ. నేను చదువుకుంటున్నప్పుడే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారికి ఐఏఎస్ కోచింగ్కి పంపించాలి నన్ను, బికాస్ నేను యూస్ టు వెరీ స్టూడియోస్ అండ్ బాగా చదువుకునేదాన్ని, చదువు పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అఫ్కోర్స్ ఎంసెట్కి ట్రై చేశాను కానీ ఐ కుడెంట్ గెట్ త్రూ. డెంటల్లో వచ్చింది కానీ ఇంట్లో చెప్పలేదు, ఎందుకంటే మనకి ఎంబీబీఎస్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అసలు డెంటల్లో ఉమెన్స్ కోటి మెడికల్ కాలేజ్లో 3rd పేరు ఉండింది నాది బీడిఎస్కి రిజల్ట్స్లో. ఓ మై గాడ్. బట్ నేను అసలు నెవర్, ఎందుకంటే నాకు ఎంబీబీఎస్ పట్ల అప్పట్లో తెలీదు ఆ బీడిఎస్ వాల్యూ. సో కంటిన్యూడ్ మై స్టడీస్ అండ్ అది వేరే టోటల్ హిస్టరీ వేరే. ఎంఏ ఇంగ్లీష్ చేశాను. తర్వాత ఫైనల్ ఇయర్లో ఐఏఎస్ కోచింగ్ కోసము మా నాన్నగారి ఫ్రెండ్ని ఒక ఆయనని అప్రోచ్ అయ్యారు. ఆయన ఇంటికి వచ్చి డీటెయిల్స్ ఇస్తానన్నారు, వచ్చి చూసి మాట్లాడి వెళ్ళారు. నెక్స్ట్ డే ఆయన ప్రదీప్ గారి డీటెయిల్స్ తీసుకొచ్చేసారు. కోచింగ్ కాకుండా ప్రదీప్ గారు మ్యాచ్ డీటెయిల్స్ తీసుకొచ్చారు, మ్యాచింగ్ డీటెయిల్స్ తీసుకొచ్చారు. మా నాన్నగారికి అప్పటిదాకా దాదాపు 3-4 అడిగారు కానీ ఇప్పట్లో చెయ్యము, మా అమ్మాయి చదువుకోవాలి అన్నారు. ఐ వాజ్ 21. సో చదువుకోవాలి అని అన్నారు. నేను కూడా చాలా ఇదిగా ఉండేది. సమ్మో మా నాన్నగారికి ప్రదీప్ గారి పట్ల లవ్ వచ్చేసింది. అదే సిరీస్ లో మా అత్తయ్య గారు నన్ను లవ్ చేశారు. లవ్ ఇచ్చారు. అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను కంటిన్యూ చేశాను స్టడీస్, ఎందుకంటే ఫైనల్ ఇయర్ లో ఉన్నాను కాబట్టి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా నేను సిఫిల్ లో, ఇప్పుడు ఇఫ్లు, అప్పుడు సిఫిల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఉన్నది, ఇప్పుడు అది యూనివర్సిటీ. అక్కడ నేను పోస్ట్ గ్రాడ్ డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ చేశాను. అప్పటికి మా అమ్మాయి 1 year 1.5 years అలా చదువుకున్నాను. చదువుకుంటున్నప్పుడే నాకు అది అయిపోగానే నాకు ఒక లెక్చరర్ జాబ్ వచ్చింది జూనియర్ కాలేజ్లో, ప్లేస్మెంట్. చేరదాం అనుకున్న టైంకి మా వారు ఏదో ఒక సంధ్యారంగంలో శంఖారావం అనే టెలిఫిల్మ్కి ప్రొడ్యూసర్గా నా పేరు పెట్టారు. ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్ గా చెప్పేశారు మీరు. అవును, ఆ పెళ్లి చూపులు కానివ్వండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ప్రదీప్ గారు ఒక మూవీ హీరో, ఆయన సినిమాలు కానివ్వండి, ఇవేమి మీరు చూడలేదా? లేకపోతే ఆయనకి సంబంధించి ఓహో సినిమా హీరో అంటే మరి హీరోయిన్స్ ఉంటారు, లేకపోతే ఇంకోటి ఉంటుంది, మీకు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండాలి కదా. నిజం చెప్తాను. ఇప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు ఇలాగ మ్యాచ్ రాగానే ఫస్ట్ నో అనేసాను. ఇప్పుడు నాకు మ్యారేజ్ వద్దు, పెళ్లి చూపులు అంటే అసలే టోటలీ అగైన్స్ టు ఆల్ దీస్
కన్వెన్షనల్ థింగ్స్ చాలా ఒక రకంగా ఉండేదాన్ని నేను. దాన్ని ఏమంటారు మీరు, రివల్యూషనరీ అన్నారు, రెబెలస్ అన్నారు, ఏమంటారో నాకు తెలియదు. కానీ వరకట్నం అప్పట్లో బాగా ఉండేవి, వీటి పట్ల ఎదురు తిరగడము, ఆడపిల్లలు ఇలా మాట్లాడడము, మాకు డిబేట్స్ ఉండేవి, ఇలాంటివన్నీ ఎలిక్యూషన్ కాంపిటీషన్ ఉండేవి అగేన్స్ట్ డౌరీస్ అని. ఇవన్నీ మా కాలేజ్లో, ఉమెన్స్ కాలేజ్లో, ఆంధ్ర మహిళా సభ కాలేజ్లో చదువుకున్నాను. సో ఆ కైండ్ ఆఫ్ ఒక థింకింగ్, ఈ పెళ్లి చూపులు ఇవన్నీ మనకు కాదు అట్లాంటి టైప్లో ఉండేదాన్ని నేను. అలాంటిది నాకే వచ్చి పెళ్లి చూపులను పడేప్పటికీ నేను చాలా అగేన్స్ట్గా ఉన్నాను. ఉన్న తర్వాత వాళ్ళు అసలు ముందు పెళ్లి చూపులు కాకుండా మా అత్తగారు మామగారు వచ్చారు ఫస్ట్ మా ఇంటికి, ఊరికే జస్ట్ ఫ్రెండ్లీగా. నేను అనుకున్న మా ఇంటికి మా నాన్నగారు ఈజ్ ఇంటూ సో మెనీ కదా, అలా ఎవరో వచ్చారనుకుని చక్కగా కూర్చొని మాట్లాడేశాను వాళ్ళతోని, వాళ్ళకి టీ ఇచ్చాను, కాసేపు కబుర్లు చెప్పాను, అన్ని క్వశ్చన్స్ అడిగాను. ఆవిడ నా పక్కన కూర్చుని, మా మదర్ ఇన్లా ఇప్పుడు లేరు, బట్ ఐఎమ్ సో అటాచ్ టు దెమ్. ఆవిడ నన్ను పట్టుకుని, నేను అప్పుడు పెయింటింగ్స్ బాగా వేసేదాన్ని. నేను అన్నిట్లో లైక్ ఫైన్ ఆర్ట్స్ చాలా ఇష్టం ఉండేది, క్లాసికల్ మ్యూజిక్, పెయింటింగ్ ఇట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మా ఇంట్లో ఒక పెయింటింగ్ చూసి చాలా బాగా వేసావు అది ఇది, మా ఇంటికి వస్తే పైన ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ ఉన్నాయి, మా రెండో అబ్బాయికి అంత చాలా మంచి ఆర్టిస్టు, పెయింటింగ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి, యూ కెన్ చక్కగా పర్సూ చేసుకో. వీళ్ళింటికి నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు పెయింటింగ్ చేసుకోవాలి అనేసి మనసులో ఆలోచించాను. ఆ తర్వాత నెమ్మదిగా బయటపడ్డారు మా అమ్మ నాన్న. ఓకే నో అనేసి అన్నాను. బట్ సమ్హౌ దే కుడ్. మా నాన్నగారంటే కొంచెం భయం ఉండేది, నాకు రెస్పెక్ట్, భయం అన్నీ ఉంటాయి, ప్రేమ. ఆయన చెప్పిన మాటకి ఎప్పుడు నేను ఎదురు చెప్పలేదు. ఇవాళ దాకా మా అమ్మ నాన్న మాటకి అసలు నో చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్తే అది వినడం అనేది, ఎందుకంటే బ్లైండ్లీ ఐ ఫాలో, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. వాళ్ళు దే టేక్ గుడ్ డెసిషన్స్ ఫర్ మీ. ఈవెన్ వాళ్ళు కూడా నా విషయంలో అలాగే ఉన్నారు. ఏం చెప్పినా వాళ్ళకి నేను ఒక కొడుకులాగా, కూతురులా ఎప్పుడు చూడలేదు. అంటే అప్పట్లో, ఇప్పుడు తేడాలు లేవనుకోండి, అమ్మాయి అబ్బాయి అనే డిఫరెన్స్ లేకుండా పెంచారు మమ్మల్ని. సో అలాగా నేను సరే ఓకే అనుకున్నాను. కానీ పెళ్లి చూపులు వద్దు అంటాను. వాళ్ళు ఏం చేస్తే ఏం పర్వాలేదు, వాళ్ళు ముగ్గురే వస్తారన్నారు. వాళ్ళు దాదాపు 10 మందో 12 మందో వచ్చేసారు. మా మామయ్య ఉన్నారు ఆ టైంలో, మా మామయ్యని ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. నేను చెప్పాను, మామయ్య వద్దు మామయ్య ఇవన్నీ అంటే, పర్వాలేదు లేదు నువ్వేం చేస్తావు అంటే, అక్కడికి వచ్చి 2 minutesలో వెళ్ళిపో లోపలికి అని చెప్పారు. పాపం సరేలే ఇదేదో బాగుంది అనుకున్నాను. ఓకే, అంటే ప్రదీప్ గారు అని అంటే నిజంగా నాకు అసలు ఇంత కూడా ఐడియా లేదు ఎవరు వస్తున్నారో. ఆయన ఏదో సిఏ అని చెప్పారు, సిఏ చేశారు, చార్టెడ్ అకౌంటెంట్, సమ్ టీవీలో చేస్తారని చెప్పారు, సినిమా ఆర్టిస్ట్. నాకు ఎక్కలేదు మైండ్కి, నాకు అంత పెద్ద అవగాహన కూడా లేదమ్మా. వెరీ ఇన్నోసెంట్, నిజంగా చెప్తున్నాను కదా, వెరీ వెరీ ఇన్నోసెంట్గా ఉండేదాన్ని, చాలా స్టూడియస్గా ఉండేదాన్ని. అప్పుడు ఆయన్ని చూసిన తర్వాత అప్పుడు వెలిగింది బుర్ర ఏంటంటే, అడుగడుగున బుచ్చి బాబు, నేను మా తమ్ముడు, చిన్న తమ్ముడు ఇద్దరం కూర్చుని, టీవీ వచ్చిన కొత్త 86లో, ఐ వాజ్ ఇన్ మై ఫైనల్ ఇయర్ బిఎస్సీఓ, అప్పుడు ఫస్ట్ ఇయర్ గుర్తులేదు. అప్పుడు కూర్చుని ఇద్దరం టీవీ ముందర ఆ సీరియల్ మాత్రం తప్పకుండా చూసేవాళ్ళం. ఆ సీరియల్లో హీరోనే మా ఇంటికి వస్తారని నేను ఊహించలేదు. సీరియల్ వరకే తెలుసు నాకు, సినిమా తెలియదు. బట్ బుచ్చిబాబు బాగా తెలుసు. అండ్ ఐ యూస్ టు వాచ్ దట్ బుచ్చిబాబు వెరీ మచ్. ఎందుకంటే అప్పట్లో ఫ్యాసినేషన్, సీరియల్ అంటే టీవీ అన్నా, వారానికి వచ్చే సినిమా అన్నా మనకి చాలా, మా జనరేషన్ చాలా ఫ్యాసినేషన్ ఉండేది. సో బుచ్చిబాబు అప్పుడు వెలిగిందో ఈయన అనేసి, అప్పుడు దాకా నాకు అసలు పాటలేదు. కానీ తర్వాత నిజం, టు బి ఆనెస్ట్, మా ఇద్దరం తర్వాత కలిసాము. అయిపోయిన తర్వాత April 1 ఇప్పటికి అనుకుంటాను, నువ్వు నన్ను ఫోన్ చేసావు, నేను నిన్ను ఫోన్ చేశాను. పెళ్లి చూపులు వాజ్ ఆన్ April 1. April 1 తర్వాత 14th అంబేద్కర్ బర్త్డే హాలిడే ఇచ్చారు మాకు కాలేజ్కి. హాలిడే ఆ రోజు కలుద్దాం లంచ్కి అన్నప్పుడు, నేను కలిసిన తర్వాత నేను ఐడెంటిఫై చేసిందంటే, నాకు హీఈస్ నాట్ ఆన్ స్క్రీన్ హీరో, ఈజ్ అ రియల్ హీరో అనిపించింది. ఎందుకంటే హీజ్ ఐడియాలజీ, రెస్పెక్ట్ టువర్డ్స్ విమెన్, హ్యూమానిటీ, ఇవన్నీ నేను గమనించాను. నేను కొంచెం మెచ్యూర్డ్గా మొదటి నుంచి కొంచెం ఫిలసాఫికల్గా కొంచెం అలా ఉండేదాన్ని. సో ఇవన్నీ గమనించాను. ద వే హీ వాజ్ టాకింగ్, పొలైట్గా, అవన్నీ నాకు నచ్చాయి. నచ్చిన తర్వాత ఇంకా దెర్ ఇస్ నో పాయింట్ నో చెప్పడానికి. అమ్మా నాన్న ఓకే అన్నారు, దట్స్ ఇట్, ఓకే చెప్పేసాను అంతే. అలా సింపుల్గా అయిపోయింది. ఒకటే మ్యాచ్
ఆయనకైనా నాకైనా. ఆయనకు వచ్చి ఉంటాయి మ్యాచెస్, బట్ అక్కడి దాకా వెళ్ళలేదు. పెళ్లి చూపులని ఓకే అని అక్కడి దాకా వెళ్ళలేదు. చాలా ఆయనకు వచ్చి ఉంటాయి, నాకు ఒక 3-4, ఎందుకంటే అమ్మాయి ఉంది చదువుకుంటుంది అంటే వస్తాయి కదా అప్పట్లో మ్యాచెస్ వచ్చినాయి అని చెప్పారు ప్రదీప్ గారు. ఆయన హీరో కదా, హీరో అంటే మరి రాకుండా అన్ని లెటర్స్. తర్వాత మా అత్తయ్య గారు నేను కూర్చుని ఎన్ని లెటర్స్ చూసుకుని నవ్వుకున్నాము అసలు. షీ వాస్ వెరీ నైస్. నాకు మంచి తోడు ఉండేవారు. ఈయన ఈవెన్ ప్రదీప్ గారు అసలు మా ఇల్లే అంతా, అందరు చెప్తే ఏదో సినిమాల్లో చెప్పినట్టు ఉంటుంది అనుకుంటారు, కానీ ఈవెన్ టుడే మా అత్తగారు మామగారు లేరు. 5 బ్రదర్స్, 5 కో సిస్టర్స్. మేము ఎక్కడ వేరే వేరే ఇంటి నుంచి వచ్చినట్టు ఉండం. మేము కో సిస్టర్స్, ఓన్ సిస్టర్స్ అంటే నమ్ముతారు. ఈ రోజు కూడా టచ్ వుడ్ మేమందరం అలాగే ఉన్నాం. మా పిల్లలందరూ కూడా అలాగే ఉన్నారు. సూపర్. పండగే, మేము కలిసామంటే పండగే ఇంకా. ఓకే, ఇంట్లో ఎలా ఉంటుంది మేడం వాతావరణం? అంటే ప్రదీప్ గారిని చూసాము, F2 F3 అంతేగా అనే ఉంటుందా, లేకపోతే ఇంకెలా ఉంటుంది? అంతేగా ఉంటుంది. ఓకే, ఒక అంతేగా ఆయన, ఒక అంతేగా నేను, డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. ఈ మాట చాలా మంది అడిగారమ్మా, ఎంతమంది అడిగారో ఆ సినిమా వచ్చిన కొత్తల్లో. అండ్ అందరు క్లోజ్గా నన్ను చూసిన ప్రతి వాళ్ళు కూడా మేము ఎలా ఉంటామో తెలుసు అందరికీ. అప్పటికే మేము కొన్ని వేల మందికి కోచింగ్ ఇస్తున్నాము. అది కాక ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఇద్దరం ఎలా ఉంటాం, అందరం ఎలా ఉంటాం అనేది తెలుసు. మా ఇంట్లో సరదాగా ఆట పట్టించుకోవడాలు ఇవి అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇద్దరము బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇంటూ ట్రైనింగ్ కాబట్టి ఇద్దరము 10 మందికి మంచి చెప్పాలి, మనం ఆదర్శంగా ఉంటే. కానీ అప్పుడు ఒక మాట నేను చెప్పాలి అంటే నేను చేసి చూపించాలి. నేను అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, ఊరికే చెప్పడం కాదు. నేను విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతాను, మహిళలకి నేను చాలా మోటివేషన్ ఇస్తాను అని చెప్తూ ఉంటాను. నువ్వు చేయదలుచుకుంటే ఏదైనా చేయగలవు, ఏ ఏజ్లోనే చేయగలవు అని నేను చెప్తున్నాను కదా. మరి చెప్తున్నప్పుడు నేనేం చేస్తున్నానని చెప్పి నేను PhD చేసి డాక్టరేట్ చేసి ఇప్పుడు నేను చెప్పే స్థితిలో ఉన్నానని నేను ఫీల్ అవుతున్నాను పరిపూర్ణంగా. అలా ఏదైనా సరే ఫస్ట్ నేను పాటించాలి, తర్వాత ఇంకొకరికి చెప్పే స్థానంలోకి మనం వస్తాం, ఊరికే చెప్పడం కాదు. అది ఇద్దరం కూడా ఇంట్లో సరదాగా ఉంటాం, ఫ్రెండ్లీగా ఉంటాం, ఒకళ్ళ మాట ఒకళ్ళు ఆనర్ చేసుకుంటాం. ఆయనకన్నా నేను దాదాపు 4.5 years చిన్న, అయినా సరే ఆయన నన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తారు. మేము ఇద్దరం కూడా మంచి ఫ్రెండ్స్, ఒకళ్ళు చాలా రెస్పెక్ట్ చేసుకుంటాము. సరదాగా ఈ సినిమా వచ్చినప్పుడు వచ్చిన ఇట్లాంటివన్నీ కూడా మేము ఇద్దరం చెప్పుకుని నవ్వుకుంటాము. ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళామమ్మా. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకే ఏదో అవార్డు ఇచ్చారు, బెస్ట్ సిటిజన్ అవార్డు ఇచ్చారు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు. మేమిద్దరం ఏంటంటే ఒకళ్ళకి ఆనర్ చేస్తున్నా ఇంకొకళ్ళు వెళ్ళి కూర్చుని సీట్లో చక్కగా క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేస్తాం. వాట్ వీ డూ, అక్కడికి వెళ్ళేదాకా కలిసి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటాం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు కబుర్లు చెప్పుకుంటాం. ఇంకా కొంచెం ఎక్కువ టైం ఇద్దరు స్పెండ్ చేయొచ్చని అదొక స్వార్థం. అలా వెళ్ళినప్పుడు ఏమైంది, వాళ్ళు చాలా పెద్ద ఫంక్షన్ అది, ఎవరో చీఫ్ గెస్ట్ వచ్చారు, మరి పిలుస్తారు కదా. నాతో పాటు ప్రదీప్ గారు వచ్చారు. ప్రదీప్ గారు అంత వ్యక్తి మరి ఆడియన్స్లో కూర్చుంటే వాళ్ళు ఉండలేరు కదా. సో ప్రదీప్ గారిని కూడా మేము స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం.